సమూయేలు తల్లి ప్రార్థన చేస్తూ ఒక ప్రార్థన అడిగింది ప్రభువుని. ప్రభువా, నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే అతన్ని మరలా మీకు ఇస్తాను అంది. మీకు ఇస్తాను అంటే మీ రాజ్యానికి ఇస్తాను, మీ సేవకుడిగా చేస్తాను, మీ సువార్త ప్రకటించేవాడిగా చేస్తాను, మీ భారాన్ని మోసేవాడిగా నేను చేస్తానయ్యా, నాకు కుమారుడిని ఇవ్వు అని అడిగింది. ఈ రోజున మనము ప్రభువా, మీ నీతిని మీ రాజ్యాన్ని నేను వెదకాలి ప్రభువా, మీ సత్యాన్ని నేను వెదకాలి, మీ సువార్తను నేను ప్రకటించాలి, నాకు జ్ఞానాన్ని దయచేయండి అని మనం అడిగితే దేవుడు జ్ఞానాన్ని ఇస్తారు. దేవుని హృదయానికి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని మనం అడగాలి. కానీ మనం అడుగుతాం, విస్తారమైన కోరికలు అడుగుతాం, విస్తారమైనవన్నీ అడుగుతాం. చిన్నపిల్లవాడికి ఏదైనా విలువైన వస్తువు ఇమ్మంటే ఇస్తామా? మనం ఇస్తామా? ఎందుకు? అతడు చిన్న పిల్లవాడు. పెద్ద అయిన తర్వాత అయితే ఇస్తాం. మన ఆత్మీయ స్థితిలో మనం చిన్నగా ఉంటాం, పెద్ద పెద్ద కోరికలు కోరుకున్నాం అనుకోండి, అవి ఎవరు దేవుడు. ఎందుకు? దానిని బట్టి నీ ఆత్మను నువ్వే పాడు చేసుకుంటావు, దానిని బట్టి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. కాబట్టి మన ఆత్మీయ స్థితిని బట్టే దేవుడు మనకు దయచేస్తారు. కాబట్టి ఆ యజమానుడు అంటున్నాడు, ఇది 3 సంవత్సరాల నుండి నేను వెదుగుతున్నాను, కానీ ఫలాలు ఇవ్వలేదు, కాబట్టి దీన్ని నరికేద్దాం అన్నాడు. కానీ ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా వద్దు వద్దు, ఈ సంవత్సరం ఉండనిద్దాము, నేను దానికి కావాల్సినవి అన్నీ నేను చేస్తాను, ఈ సంవత్సరం అయినా ఫలిస్తే సరి, లేకపోతే అప్పుడు నరికేద్దాం.